వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ మైథలాజికల్ మూవీగా సాగనున్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. అయితే వారణాసి సినిమాని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేయాలని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాజమౌళి డైరెక్షన్ అంటేనే మరి మార్పులు చేర్పులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి అందరూ కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంటారు. సో ఏదేమైనా ఈ సినిమా షూటింగ్ని ఈ ఆగస్టు వరకు కంప్లీట్ చేయాలని చెప్పి మూవీ టీం చూస్తుందట. అయితే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు ఈ సినిమాకి రచయితగా వ్యవహరించినటువంటి విజయేంద్ర ప్రసాద్. మరి ఆ క్రేజీ అప్డేట్ ఏంటో చూసే ముందు మరి ఇప్పుడు వారణాసి గురించి గతంలో కూడా కొన్ని కీలక కామెంట్స్ వినిపించాయి. అసలు ఈ స్టోరీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఆగుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మరి ఈ సినిమా అడ్వెంచర్స్గా, మరి సినిమా స్టార్టింగ్లోనే చూసుకుంటే ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో మరి స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు మహేష్ బాబు. ఇటీవల అటు లండన్ టూర్ అనుకున్నాం, కానీ అక్కడ కూడా సినిమాకి శిక్షణ తీసుకోవడం గురించి అని చెప్పి కథనాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ తర్వాత అండర్ వాటర్లో కూడా కీలక సన్నివేశాల గురించి ముందు హైదరాబాద్లో షూట్ చేయాలి అనుకుంటే మళ్ళీ వాటర్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కాశీకి దాన్ని రీలొకేట్ చేసి అక్కడ షూట్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు ఈ సినిమాలో ఏకంగా 30 నిమిషాల పాటు అటు రుద్ర క్యారెక్టర్లో చేస్తున్నటువంటి మహేష్ బాబుకు రుద్ర క్యారెక్టర్తో పాటు రాముడిగా కూడా మహేష్ బాబు కనిపించనున్నారు. మరి రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధ సన్నివేశం సినిమాకి హైలైట్గా నిలుస్తుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి ఇటు కుంభకర్ణుడి పాత్రలో అటు పృథ్వీరాజ్ సుకుమార్ అని నటిస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాముడిగా మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇద్దరిని ఏ విధంగా చూపిస్తారు కుంభకర్ణుడు వర్సెస్ రాముడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాముడు వర్సెస్ కుంభకర్ణుడు అని. సో మొత్తానికి ఎప్పుడో ఏప్రిల్ 7th 2027లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాపై ఇప్పుడే ఇటువంటి అప్డేట్స్ ఇచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారని కొందరు చెప్తున్నారు. మరి రాజమౌళి సినిమా ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ ఇంకో ఎత్తు. మరి ప్రమోషన్స్లో ఎలా ఉంటుంది, మరి ఆగస్టు వరకు మూవీని అంటే ఇంకొక 2 నెలల్లో మూవీని కంప్లీట్ చేస్తే మిగతా మంత్స్ అన్నింటినీ కూడా ప్రమోషన్స్కి పెట్టుకుంటారా? మరి ఈ ప్రమోషన్స్లో మహేష్ ఇప్పటికే మనం చూసాం అటు ప్రమోషన్స్ ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మరి ఆవు పైన మహేష్ బాబు పట్టుకున్నటువంటి పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాపై భారీ అంచనా. అసలు రాజమౌళి అంటేనే ఒక ఆత్రతతో మోస్ట్ అవైటెడ్తో ఇయర్స్ ఆగి మరీ సినిమా కోసం వెయిట్ చూస్తూ ఉంటారు. ఎక్కడ రాజమౌళి కనిపించినా కొంచెం అప్డేట్ ఇవ్వండి ఏదో ఒకటి, ఎలాగా సినిమా లేట్ చేస్తూ ఉంటారు కానీ అడుగుతూ ఉంటారు. ఇటువంటి తరుణంలో అటు విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చి అటు రాజమౌళి ఫ్యాన్స్ని, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ని, అదేవిధంగా ఈ వారణాసి గురించి వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.